హాయ్ ఫ్రెండ్స్, ఏదైనా కీర్తికైనా కానీ డబ్బు సంపాదనకైనా కానీ ఓర్పు వహించాలి, చాలా ఓర్పు వహించాలి. అప్పుడే మనకి అనుకున్నది సాధించగలుగుతాం, విజయం సాధించగలుగుతాం. దీనికి ఒక చిన్న కథ చెప్తాను మీకు. ఇదివరకు రాక్ఫెల్లర్ అనే ఒక ఆయన ఉండేవాడు. అతనికి భార్య అంటే మహాకోపం, భార్యకు కూడా అతనంటే కోపం. ఇద్దరి మధ్యన సయోధ్య లేదు. అగ్గిపుల్ల మధ్యలో వేసి భగ్గుమంటుంది అంటారు కదా, అలాగనమాట. ఇద్దరు ప్రతినిత్యం పోట్లాడుకుంటూ ఉంటారు. సరే, ఇతనికి ఏంటంటే, నేను సంపాదించిన సంపాదనతో నా తర్వాత ఏం ఎందుకు సుఖపడాలి, భార్య ఎందుకు సుఖపడాలని కోపంతో అసలు జీవిత బీమా చేయించలే వాళ్ళ ఆవిడ మీద. ఖచ్చనమాట. సరే, సెక్రటరీకి చెప్పేశాడు, ఎవరు జీవిత బీమా క్లయింట్స్ వాళ్ళు వచ్చినా సరే, ఏజెంట్లు వస్తే లోపలికి రానియద్దు అని ఖచ్చితంగా చెప్పేశాడు. సరే, రానియట్లేదు సెక్రటరీ, ఖచ్చితంగా రానియట్లేదు. ఓ రోజు ఆల్ ఆఫ్ సడన్ ఒక ఏజెంట్ లోపలికి వచ్చేసాడు. లోపలికి వచ్చేసి, సార్ ఒక్క 5 minutes నాకు టైం ఇవ్వండి అని ఒక్క 5 minutesలో అతను జీవిత బీమా గురించి అద్భుతంగా చెప్పేశాడు. దానికి ఉన్న యూజెస్ గురించి, ప్రొటెక్షన్ గురించి, జీవిత బీమా గురించి అనర్గళంగా 5 minutesలో అతని మనసుని దోచుకున్నాడు. ఆ రోజు విన్నాడు, నచ్చింది. వెంటనే కొన్ని బిలియన్ల డాలర్లకి జీవిత బీమా చేశాడు. నువ్వు చాలా అదృష్టవంతుడివి, ఇవాళ నా భార్య నా చేతికి ఆనందంగా కాఫీ కప్పు అందించింది. ఇంతవరకు 162 మంది ఏజెంట్లు వచ్చి తిరిగి వెళ్ళిపోయారు. నీ అదృష్టం, ఇవాళ కొత్త సెక్రటరీని నిలబెట్టాను. అతనికి తెలియదు ఇంకా ఏజెంట్లని లోపలికి రానివ్వకూడదనే నియమం. నీకు లోపలికి రావడానికి అర్హత సంపాదించుకున్నావు అన్నాడట. అప్పుడు ఆ ఏజెంట్ అన్నాడు, ఆ 162వ ఏజెంట్ని నేనేనండి, బీమా ఏజెంట్ని అన్నాడట. చాలా బాగుంది కదా. డబ్బుకి కానీ కీర్తికి కానీ ఏది సాధించాలన్నా ముందు మనకి ఓర్పు ఉండాలి అని చిన్న కథ ఇది. సిల్లీగా ఉంటాయి కానీ నిజంగానే ఎంత మోటివేషన్గా ఉన్నాయి. చూసారా ఈ స్టోరీస్? థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అభిమాన హిమబాల ఎలా ఉన్నాయో మీరు స్పందించి కనుక నాకు కామెంట్స్ ఇస్తే నేను ఇంకా ఫర్దర్గా మీకు మంచి వీడియోస్ని అందివ్వాలని కోరుకుంటున్నాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. మీ అభిమాన హిమబాల.